అసలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఎవరు గెలుస్తారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ కొద్దిగా గెలవడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కొద్దిగా ఇక్కడ కష్టమైతుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులతోని ప్రలోభాలు కానీ మిగతా అధికార పార్టీ కానీ ప్రజలు ఆలోచన చేస్తారు. కంపల్సరీ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కేటీఆర్ గారు నారా లోకేష్ గారితో సీక్రెట్ గా ఒక మీటింగ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. మీటింగ్ అయ్యారని చెప్పి కొంతమంది చెప్తున్నారు, అవ్వలేదు, అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అసలు ఏం జరిగిందంటారు? బీఆర్ఎస్ ఒక రకంగా డిఫెన్స్ లో పడ్డదంటారా? 100% పడ్డట్టే. ఎందుకంటే ఇలా టీడీపీ అంటే ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ చాలా మంది సెటిలర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఓట్లు అయితే ఏమున్నాయో ఒక 10 to 20% ఓట్లు కంపల్సరీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఉంటాయి. ఆ ఓట్లు గిట్ట టీఆర్ఎస్ గిట్ట పడితే గిట్ట కంపల్సరీ టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది, పార్టీ ఉనికి కాపాడుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వారు ప్రయత్నం చేసి అనుకుంటున్నారు. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రాలో పొత్తు అయినా జనసేన టీడీపీ బీజేపీ పొత్తు ఏదైతే ఉందో సేమ్ అదే పొత్తు ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో కూడా ఉంటుంది. ఖచ్చితంగా పోటీ చేస్తారు. కాకపోతే ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, లేదంటే టీడీపీ తరపు నుంచి సుహాసిని గారు పోటీ చేసే అవకాశం ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది అంటారు? ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్ మైనస్ అంటారా? 100% మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు ఇప్పుడు బీజేపీ కానీ తర్వాత జనసేన కానీ టీడీపీ కానీ కలిస్తే గిట్టక 100% కొద్దిగా అవకాశం గెలిచే అవకాశాలు ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్ కు ఓట్ బ్యాంక్ చాలా తగ్గుతుంది. ఎందుకంటే ఎవరైనా కూడా అధికార పార్టీ కొద్దిగా ప్రియారిటీ ఇస్తారు. అదేవిధంగా ఈ 3 కూటమి ఉంది కాబట్టి కొద్దిగా కూటమి ప్రభుత్వానికి కూడా కంపల్సరీ ప్రజలు ఓట్లు వేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 3 పార్టీల బలం వేరు ఉంటుంది, ఒక పార్టీ బలం వేరు ఉంటుంది. 3 పార్టీలు కాబట్టి అధికార పార్టీకి మాత్రం ధీటుగా మాత్రం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తుంది. బీఆర్ఎస్ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి జరుగుతుంటారు 2028 ఎన్నికల్లో? చెప్పలేం. ఎందుకంటే రాజకీయంలో ఎప్పుడు ఏ పరిణామాలలో ఏ టైంలో ఎట్లా జరుగుతుందో చెప్పలేం. ఆ వరకు పొత్తు విలీనం చేయొచ్చు, లేదంటే పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి గిట్ట కావాలనుకోని అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ కూడా కావాల్సింది ప్రతి రాష్ట్రంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఏ పార్టీతోనైనా పొత్తు ఉండి మేము లీడ్ చేస్తున్నాం, మాకు కూటమి లెక్క ఉండాలని చెప్పేసి వాళ్ళు బీజేపీ వాళ్ళ పాత్ర అది కాబట్టి 100% పెట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులు కానీ దాడులు కానీ చూసుకుంటే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ కు ఒకటి ఉంది అంటే ఇప్పుడు బీజేపీ మాత్రమే వరకు ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ మాత్రం వాళ్ళకు సపోర్ట్ చేస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ లో మనం చూసుకుంటే ఒకవైపు ఒక పంతనేమో కవిత గారు నేను సొంతంగా పార్టీ పెడతాను అని చెప్పి ఆవిడ ఒక వార్త వినపడుతుంది. ఇంకోవైపు ఏమో తండ్రి కొడుకులు అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక పక్క అయిపోయారు. మరి ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా ఆ సీట్ నెగ్గుకొచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? 100% గెలిచే అవకాశాలు చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ ఉంది, కూటమి ఉంది. ఈ రెండిట్ల మధ్యలో గెలవాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే అధికార పార్టీ అంటే మీకు తెలుసు డబ్బు కానీ అన్ని ప్రలోభాలు ఉంటాయి కాబట్టి రేపటి రోజున మన గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం కాంగ్రెస్ గిట్ట వేయకుంటే గిట్ట మనకు పనులు కావాలనే ఉద్దేశం కూడా ఆలోచిస్తారు ప్రజలు. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ కూటమి 3 పార్టీల బలం అనేది కూడా ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉంటది, హోరాహోరి ఉంటది. కొద్దిగా టీఆర్ఎస్ ఈసారి తక్కువనే ఉండే అవకాశం ఉంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పొత్తు లేకపోతే పరిస్థితి ఏంటి? పొత్తు లేకుండా పరిస్థితి 10-15 వేల ఓట్లు వస్తాయి గతంలో వచ్చినట్టే, అంతే తప్ప. ఒకవేళ పొత్తుంటే గెలిచే అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ బలం తీసుకుంటే గిట్ట కంపల్సరీ పొత్తుంటే గిట్ట గెలిచే అవకాశం. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు. 2 పార్టీల కలయిక బలం ఉంది కాబట్టి కంపల్సరీ టీడీపీ పొత్తుంటే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది 100%. కానీ ఇక్కడ ఒకటి మైనస్ ఏమైతుందంటే కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి మరి ఇక్కడ కూడా ఫామ్ చేస్తారా? ఇక్కడ చూసుకుంటే గిట్ట కొత్త అధ్యక్షుడు ఏమంటున్నాడు, ఇక్కడ కూటమి లేదు, మేము ఏకదాటిగా పోటీ చేస్తామని చెప్పి అంటున్నారు. ఆయన చూడాలి ఏం జరుగుతుందో. అంటే పొత్తు మీద డిపెండ్ అయి ఉందంటారా? 100% పొత్తు మీదనే డిపెండ్ అయి ఉంది. ఏది పొత్తు పెట్టుకుంటే అదే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉందని అనుకుంటున్నాం.